హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్లో ఏమేమి ట్విస్ట్లు ఉన్నాయో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక టోటల్లీ ఫస్ట్ డిస్కషన్ అయితే మన ఆదర్శ్కి మరియు ముకుంద్కి మధ్య జరుగుతుంది ఫ్రెండ్స్. ముకుందని షాపింగ్ తీసుకెళ్ళాలని ఆదర్శ్ గట్టిగా ఫిక్స్ అయ్యాడు ఫ్రెండ్స్. అందుకోసం ముకుంద పర్మిషన్ తీసుకుంటున్నాడు. ముకుందని ఈవినింగ్ నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నువ్వు నాతో కలిసి షాపింగ్ చేయాలి అని చెప్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ముకుంద్ అయితే నాకు షాపింగ్ రాదు, సెలెక్ట్ చేయడం అంతగా రాదు ఆదర్శ్ గారు, నేను మీ బట్టలని సెలెక్ట్ చేయలేను అని చెప్తుంటుంది. అయ్యో ముకుంద, నాకు కాదు బట్టలు, నీకోసమే నేను బట్టలు కొనిద్దాం అనుకుంటున్నా. ఆ రోజు అమ్మ కొనిచ్చిన బట్టలతోనే ఉంటున్నావు, అవే చీరలు మార్చి మార్చి కట్టుకుంటున్నావు, అందుకే నేను నీకు వేరే కొత్త చీరలు కొందాం అనుకుంటున్నాను అని ఆదర్శ్ అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఆదర్శ్ మీది ఎంత మంచి మనసు, ముకుందుగా ఉన్నప్పుడు కూడా నన్ను ఇంత ప్రేమగా చూడలేదేమో కానీ ఇప్పుడు మాత్రం నా పైన ఇంత ప్రేమ చూపిస్తున్నారు, నిజంగా మీరు చాలా మంచివారు అని ముకుంద అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. నువ్వు నాతో కంపల్సరీ షాపింగ్కి రావాలి, ఎటువంటి ప్రోగ్రామ్స్ పెట్టుకోవద్దు, ఏమి ఉన్నా క్యాన్సిల్ చేసుకో అని ముకుందకు ఆదర్శ్ గట్టిగా చెప్తాడు ఫ్రెండ్స్. ముకుంద అయితే అయ్యో వద్దు సార్, మీకెందుకు అనవసరమైన ఖర్చు ఇప్పుడు అని ముకుంద అంటాడు. అదేంటి, నేను ఏమన్నా ₹1,00,00,000 పెట్టి నీ చీరలు కొనిస్తానా ఏంటి, ఏదో జస్ట్ ఒక 4-5 శారీస్ కొనిస్తా అంతే కదా, నువ్వు దానికి ఎందుకు ఇంత మొహమాటం పడుతున్నా అని ఆదర్శ్ అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. అందరూ కొత్త కొత్త బట్టలు వేసుకుంటున్నాను, నువ్వు మాత్రం అవే వేసుకుంటున్నావు, నేను చూడలేకపోతున్నాను ముకుంద, అందుకే నేను షాపింగ్ తీసుకెళ్దాం అనుకుంటా అంటుంది. అదంతా భవానీదేవి గారు వింటూ ఉంటుంది ఫ్రెండ్స్. విని సైలెంట్గా ఉంటారు. ఈలోపు కృష్ణకి అయితే హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తుంది. వైదేహి డాక్టర్ గారు కృష్ణకి కాల్ చేస్తారు. సరోగసి తల్లి దొరికింది, మీరు వెంటనే హాస్పిటల్కి రండి అని చెప్తారు. కృష్ణ దానికైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఫ్రెండ్స్. దేనికోసం అయితే ఎదురు చూస్తుందో అది డాక్టర్ చెప్పింది కదా అందుకే. ఈలోపు భవానీదేవి గారు కృష్ణ దగ్గరికి వచ్చి నీకోసం కుంకుమ పువ్వు కలిపిన పాలుని తీసుకొచ్చాను, తాగు కృష్ణ, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, నేను కింద రూమ్కి షిఫ్ట్ అవ్వమని చెప్పా కదా, అయినా ఇక్కడే ఎందుకు ఉన్నావు అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. గారు అవుతాను, ఇప్పుడే కదా చెప్పింది మీరు, అత్తయ్య నేను అవుతానంటే, నువ్వు చెప్తే నీవు మొహమాట పడుతూ ఉంటావు కానీ నేను మధుకి చెప్పి ఈ రూమ్ ఖాళీ చేయించి నేను కింద రూమ్కి షిఫ్ట్ చేస్తానని అంటూ ఉంటుంది. చాలా సంతోషంగా ఉంది కృష్ణ, నువ్వు తల్లి కాబోతున్నట్టు నా కల నెరవేరుస్తున్నావు, నిజంగా చాలా థ్యాంక్స్ అమ్మా అని కృష్ణని పొగడ్తల్లో ముంచేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. భవానీదేవి గారు అయితే అయ్యో అత్తయ్య, ఎందుకు మరీ నన్ను అంతగా మోసేస్తున్నారు, నేను చాలా జాగ్రత్తగా ఉంటాను, ఏం కాదు, అన్ని జాగ్రత్తలు తీసుకుంటాను, నేను కూడా డాక్టర్నే కదా అని కృష్ణ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. నువ్వు అసలే తింగరి దానివి, పట్టించుకోవు, ఏ పనిలో పడితే ఆ పనిలో ఉంటావు, అందుకే నేనే జాగ్రత్తగా చూసుకుంటాను నేను ప్రతిదీ అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. సరే నువ్వు వెంటనే డాక్టర్ గారికి కూడా కాల్ చేసి మాట్లాడు అని అంటూ సరే ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్తున్నాను కదా, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నేను మాట్లాడతాను దారిలో అని భవానీదేవి గారితో చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అవునా, టెస్టుల కోసం వెళ్తున్నాను, అయితే నేను కూడా వస్తాను, ఒక 10 నిమిషాలు ఆగండి, అందరం కలిసి వెళ్దాం అని భవానీదేవి గారు అంటూ ఉంటారు ఫ్రెండ్స్. అయ్యో అత్తయ్య ఇప్పుడేమో వద్దు అన్నట్లుగా కృష్ణ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈలోపు మురారి కూడా సీన్లోకి ఎంటర్ అవుతాడు ఫ్రెండ్స్. పెద్దమ్మ, మేము ఏదో జనరల్ టెస్టుల కోసం వెళ్తున్నాం అంతే కదా, అంతకుమించి ఏంది, అసలు ఎండలు చూడు బయట ఎట్లా ఉన్నాయి, నువ్వు అసలే సెన్సిటివ్, బయట ఎండలు తట్టుకోలేవు, ఇప్పుడు నువ్వు మాతో వచ్చి ఏం ప్రయోజనం పెద్దమ్మ, నేను జాగ్రత్తగా తీసుకువెళ్ళి జాగ్రత్తగా తీసుకొస్తాను, బాధ్యత నాది అని మురారి చెప్తాడు. ఇక మురారి హామీ ఇవ్వడంతో ఇక భవానీదేవి గారికి కొంచెం ఉపశమనం కలుగుతుంది ఫ్రెండ్స్. సరే జాగ్రత్తగా తీసుకెళ్తావు కదా, జాగ్రత్తగా తీసుకొస్తావు కదా, ఇలాంటి టెస్టులు ఇవి అంటున్నారు, పెద్దవాళ్ళు పక్కన ఉంటే మంచిదిరా, వాళ్ళు సడన్గా ఎప్పుడు ఏం చెప్తారో తెలియదు, అందుకే నేను కూడా వస్తానంటున్నాను, మీరేమో వద్దంటున్నారు, నా గురించి ఆలోచిస్తున్నారు, నేనేం మీ గురించి ఆలోచిస్తుంటే మీరేమో నా గురించి ఆలోచిస్తున్నారు అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకొక టాపిక్ అడుగుదాం అనుకున్నాను, మా ఆదర్శ్ మరియు మీరాల పెళ్లి గురించి ఏమనుకుంటున్నావు కృష్ణ అంటే, వాళ్ళిద్దరికీ ఇష్టమేమో కనుక్కోండి, వాళ్ళిద్దరికి ఇష్టమైతే నాకేమైంది అత్తయ్య అని కృష్ణ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. మీరా కూడా మంచిది, నీలాగే కదా మన కుటుంబం గురించి ఆలోచిస్తుంది, మార్నింగ్ మాట్లాడుకుంటుంటే వాళ్ళిద్దరు కలిసి షాపింగ్ వెళ్దాం అనుకుంటున్నారు, నాకు తెలిసి ఇద్దరికి ఇష్టమే అని అనిపిస్తుంది కృష్ణ, అందుకే ఇద్దరు పెళ్ళి చేసేద్దాం అనిపిస్తుంది, ఇక ముకుంద లేదు
ఉంది కదా ఎడుగుడి. ఇక ముకుంద్ మర్చిపోయి వాడు కూడా మీరా అంటే ఇష్టపడుతున్నాడు. ఇక ఆదర్శ్ ముకుందలో పెళ్లి చేస్తే ఒక పని అయిపోతుందేమో అనిపిస్తుంది కృష్ణ నాకు అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. సరే అత్తయ్య మీ ఇష్టం, మీకు ఏది మంచిది అనిపిస్తే అదే చెయ్యండి, అంతకు మించి ఇంకేం కావాలి అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్ కృష్ణ అయితే. సరే కృష్ణ మీరైతే నువ్వు కూడా ఒకసారి మీరాకి ఫోన్ చేసి కనుక్కో ఈ పెళ్ళి తనకి ఇష్టమో లేదో అని కృష్ణకి చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. సరే అత్తయ్య నేను హాస్పిటల్కి వెళ్ళే దారిలో కనుక్కుంటాను అని అంటూ ఉంటుంది. ఇక హాస్పిటల్కి నేను కూడా వస్తాను అని భవానీదేవి గారు చెప్పడంతో దాన్ని రిజెక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ కృష్ణ అయితే. ఇక మురారి కూడా ఎండలు ఉన్నాయి అని ఇంకా ఆ టాపిక్ను కూడా మురారి డైవర్ట్ చేస్తాడు. పెద్దమ్మ నేను జాగ్రత్తగా తీసుకొస్తావు, నువ్వెందుకు అనవసరంగా స్ట్రెయిన్ అవటం, నువ్వు హ్యాపీగా రెస్ట్ తీసుకో, అసలే బయట ఎండలు బాగా ఉన్నాయి, ఇప్పుడు ఏం వద్దులే అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే వీళ్ళు సరోగసీ కోసం వెళ్తున్నారు కదా, మళ్ళీ ఆ విషయం పెద్దమ్మ గారికి తెలిసిపోతుందేమోనని ఇక ఇద్దరు కంగారు పడిపోతారు ఫ్రెండ్స్ ఒక క్షణం. సరేలే మీ ఇష్టం రా మరి జాగ్రత్తగా వెళ్ళరంటుంది. ఈలోపు రేవతి గారు కూడా ఫ్రూట్స్ తీసుకువచ్చి కృష్ణకి ఇస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఈ ఫ్రూట్స్ అయినా తిని వెళ్ళు, చాలా నీరసంగా ఉన్నావు కృష్ణ అంటుంది. పాలు తాగి ఫ్రూట్స్ తిని వెళ్ళు. సరే అమ్మ నేను తినిపిస్తాను, తనకి పాలు కూడా తాపిస్తాను, మీరు అక్కడ పెట్టేసేయండి అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. వాళ్ళ ప్రేమను చూసి అయితే కృష్ణకైతే కళ్ళల్లో నీళ్లు ఆగవు ఫ్రెండ్స్. నిజంగా ఇంత ప్రేమను చూపిస్తున్నారు కానీ నేనేమో వీళ్ళని మోసం చేస్తున్నాను, ఇంత ప్రేమకు నేను అర్హురాలనా, వీళ్ళని మోసం చేస్తున్నాను, అసలు నాకు ఈ పరిస్థితి ఏంది, దేవుడు ఎందుకు నాకు ఇంత క్లిష్టమైన పరిస్థితి కల్పించాడు అని కృష్ణ బాధపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. భవానీదేవి గారి మరియు రేవతి గారి సంతోషాన్ని అయితే నేను చెడగొట్టలేను, వాళ్ళకి నాకు పిల్లలు పుట్టరు అనే విషయాన్ని నేను చెప్పలేను, కానీ వాళ్ళని మోసం చేస్తున్నానేమో అన్న ఫీలింగ్ నా మనసులో నుంచి పోవటం లేదు, ఎలా ఈ బాధ నుంచి బయటపడాలో కూడా అర్థం కావటం లేదు. ఏసీపీ సార్ మీ విషయం ఇప్పుడే చెప్పొద్దు ఎవరికి అని అంటున్నారు, తర్వాత నిజం తెలిస్తే అందరు గుండెలు పగిలిపోతాయేమోనని నాకు చాలా భయంగా ఉంది ఏసీపీ సార్ అని కృష్ణ బాధపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అప్పటికే ఏడుపు మొహం పెట్టేస్తుంది. వీళ్ళ ప్రేమను నేను తట్టుకోలేకపోతున్నాను ఏసీపీ సార్, వీళ్ళని మోసం చేస్తున్నాననే విషయమే నాకు పదే పదే గుర్తుకు వస్తుంది. కృష్ణ నువ్వు అన్నీ మర్చిపో, ఇప్పుడు ఆ విషయాలు ఏమి నువ్వు గుర్తు చేసుకోకు, డాక్టర్ దగ్గరికి టైం అవుతుంది అంటున్నావు కదా, నువ్వు వెంటనే బయలుదేరి ఇక్కడ నుంచి, వెంటనే మళ్ళీ డాక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకున్నాం కదా అది మిస్ అవుతాం అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక కృష్ణ కూడా సరోగసీ తల్లి దొరికిందనే విషయం చెప్పి, నువ్వు దాని గురించి చెప్పకుండా ఇప్పుడు బాధపడుతున్నావా, మనం వెంటనే హాస్పిటల్కి బయలుదేరి తనకి కావాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి వద్దాం పదా అని కృష్ణని తీసుకువెళ్తూ ఉంటాడు ఫ్రెండ్స్. మురారి ఇద్దరు బయలుదేరి హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు ఫ్రెండ్స్. అక్కడ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సరోగసీ తల్లి దొరికిందని, అది ఇంత క్విక్గా వాళ్ళకి సరోగసీ తల్లి దొరికిందని కృష్ణ మురారి ఇద్దరు చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు ఫ్రెండ్స్. వెంటనే వైదేహి డాక్టర్ని కలిసి అసలు ఏమేమి ఫార్మాలిటీస్ ఉన్నాయో తెలుసుకొని ఆ సరోగసీ తల్లి గురించిన వివరాలు కూడా తెలుసుకుందాం అన్న ఆత్రంతో ఇద్దరూ బయలుదేరుతూ ఉంటారు ఫ్రెండ్స్. హాస్పిటల్కి కారులో బయలుదేరుతూ ఉంటారు. బయలుదేరుతుండగానే ఇక కృష్ణ మురారికి అయితే ఒక డౌట్ వస్తుంది ఫ్రెండ్స్, పెద్దమ్మ ఇంత ప్రేమ చూపిస్తుంది నా మీద, అసలు నేను ఆ ప్రేమకు అర్హురాలేనా అని అర్థం కావటం లేదు ఏసీపీ సార్, వాళ్ళని మోసం చేస్తున్నాను అనే ఫీలింగ్ పదే పదే నాలోనే ఉంది, ఏం చెయ్యను అని మురారితో షేర్ చేసుకుంటుంది ఫ్రెండ్స్ తన బాధ. ఇక భవానీదేవి గారు అన్న మాటలే పదే పదే గుర్తొస్తూ ఉంటాయి కృష్ణకి, ఆమె చూపించిన ప్రేమే తన పైన పదే పదే గుర్తొస్తూ ఉంటుంది, వాళ్ళని మోసం చేస్తున్నానేమోనన్న ఫీలింగ్ కృష్ణ మనసులో ఉంటుంది ఫ్రెండ్స్. ఏం చేయాలో అర్థం కావటం లేదు, ఈ సరోగసీ ద్వారా అయినా నేను వాళ్ళకి వారసులను ఇవ్వగలనని నాకు నమ్మకం ఉంది, కానీ వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తారో చెయ్యరు అనే ఒక చిన్న డౌట్ ఉంది ఏసీపీ సార్ అని కృష్ణ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. భవానీదేవి గారు సరోగసీ ద్వారా వచ్చిన పిల్లల్ని యాక్సెప్ట్ చేస్తారని మీరు అనుకుంటున్నారా, నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇక కృష్ణ బాధకి మురారి అయితే నువ్వేం బాధపడకు కృష్ణ, సరోగసీ ద్వారా నువ్వు పిల్లల్ని ఉంది నీకు అలా వస్తున్నారు పిల్లలు అంతే, అంతకు తప్పించి ఏమీ లేదు, ఇక అంతా జరిగిపోయాక ఎవరైనా చేయగలిగింది ఏమీ లేదు కదా, అందరూ దాన్ని యాక్సెప్ట్ చేస్తారు, నువ్వేమీ బాధపడకు, అలా చెయ్యాలని ఉంది అలా జరగాలని ఉంది కనుక జరుగుతుంది, నువ్వు దానికి నువ్వేం చేస్తావు, నీ చేతుల్లో ఏమీ లేదు కదా, నీ చేతుల్లో ఏమీ లేని పరిస్థితుల్లోనే కదా నువ్వు ఈ యొక్క
సరోగసీ అనే ప్రాసెస్‌ని నువ్వు ఎంచుకున్నది. లేకపోతే నువ్వైనా పిల్లలకని ఇవ్వాలనే కదా ఎంతో హ్యాపీగా ఉన్నావు అని కృష్ణ, మురారి ఇద్దరు అనుకుంటారు ఫ్రెండ్స్. ఇక ముకుందే తన కడుపు పోవడానికి, తన గర్భసంచి పోవడానికి కారణం అని తెలిస్తే ఇద్దరు ఎలా రియాక్ట్ అవుతారో ఏమో చూడాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎపిసోడ్‌లో. మరి ఆ విషయం వీళ్ళు గ్రహించగలరా? లేకపోతే సరోగసీ ద్వారా పిల్లల్ని కంటారని మీకు అనిపిస్తుందా? నా కమెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇద్దరు డిస్కషన్ చేసుకుంటారు. ఇక మురారికి మధ్యలో దాహం వేస్తుందంట. ఇక అందుకే కారు ఆపేస్తాడు ఫ్రెండ్స్. కారు ఆపేసి కొబ్బరి బొండాలు తాగుదాం కృష్ణ, నేను తీసుకువస్తాను, కొంచెం దాహంగా ఉన్నట్టు. సరే అని మురారి కారు దిగేసి కొబ్బరి బొండాలు తీసుకుని వస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. 2 కొబ్బరి బొండాలు తీసుకుని అతనికి డబ్బులు ఇచ్చేసి వస్తూ ఉంటాడు. తిరిగి వస్తూ ఉండగా అయితే కృష్ణ కనిపించదు ఫ్రెండ్స్. కారులో అయితే కనిపించకుండా పోతుంది కృష్ణ. ఇక మురారికి అయితే సడన్గా హార్ట్ అటాక్ వచ్చినంత పని అవుతుంది. ఇదేంటి, ఏమైంది కృష్ణ, ఇప్పుడు దాకా ఇక్కడే కూర్చుంది కదా, ఎటు వెళ్ళిపోయింది అని హడావుడిగా కంగారు పడతాడు ఫ్రెండ్స్. వెంటనే ఆ కొబ్బరి బొండాలను అక్కడ పడేసి హడావుడిగా కృష్ణ కోసం వెతుకుతూ ఉంటాడు ఫ్రెండ్స్. అటు ఇటు చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రదేశాలను చూస్తూ ఉంటాడు. కానీ కృష్ణ అయితే కనిపించదు ఫ్రెండ్స్. కృష్ణ అయితే అక్కడ దగ్గరలో ఉన్న ఒక కస్తూరిబా అనాథాశ్రమానికి వెళ్తుంది ఫ్రెండ్స్. అక్కడ పిల్లల్ని చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. అక్కడ పిల్లలందరినీ పిలుస్తుంది. పిల్లలు మీరందరూ ఒకసారి ఇలా రండి అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. పిలిచి వాళ్ళందరినీ చూసి, వాళ్ళ నవ్వుల్ని చూసి, వాళ్ళ ఆటల్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక మురారి కూడా కృష్ణని వెతుక్కుంటూ వస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. కృష్ణ, ఏంటిది, చెప్పకుండా ఎందుకు ఇలా వచ్చేసావు, నేను ఎంత కంగారు పడతానో తెలియదా నీకు అని మురారి అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఏసిపాస చూడండి పిల్లల్ని ఎంత బాగున్నారు, ఇక్కడ ఉన్న పిల్లల్ని ఎవరో ఒకరిని తీసుకెళ్ళి పెద్దత్తయ్య చేతిలో పెట్టేస్తే పెద్దత్తయ్య వారసులుగా ఒప్పుకుంటుంది. అప్పుడు మన ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా ఈజీగా. పెద్దత్తయ్యకి ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకోగలుగుతాను నేను హ్యాపీగా అని కృష్ణ అంటూ ఉంటుంది. కృష్ణ, ఏం మాట్లాడుతున్నావు, ఏం సందర్భం ఇది, నువ్వు అనుకున్నట్టయితే అంత ఈజీగా అయిపోతే ఇంకేంటి, పెద్దమ్మ యాక్సెప్ట్ చేస్తుందని నువ్వు అనుకుంటున్నావా అని మురారి అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. చూడండి ఏసీపీ సార్ పిల్లలు ఎంత ముద్దుగా క్యూట్గా ఉన్నారు, నాకైతే చాలా బాగా నచ్చారు. ఒక పిల్లల్ని ఏంటి, 3-4 పిల్లల్ని తీసుకెళ్ళిపోయి పెంచుకుందాం, మనం చూసుకోగలం కదా హ్యాపీగా అంటే. ఇక మురారి అయితే చిన్న స్మైల్ ఇచ్చి ఊరుకుంటాడు ఫ్రెండ్స్. ఇక ఏం చెప్పాలో కూడా అర్థం కాదు. కృష్ణ, ఉన్న సిచ్యువేషన్ ఏంటి, మనం వెళ్తున్న ప్లేస్ ఏంటి, నువ్వు చేస్తున్న పని ఏంటి, అంటే నీకు సరోగసీ ఇష్టం లేదా, ఎవరో ఒక అనాథ పిల్లల్ని తెచ్చుకుని పెంచుకుందాం అనుకుంటున్నావా ఏంటి, నీ మనసులో అసలు ఏముంది కృష్ణ అని మురారి అడుగుతూ ఉంటాడు. అదేం కాదు సారు, అలా వెళ్ళే కంటే ఇలా ఒక పిల్లని అడాప్ట్ చేసుకుని వాళ్ళకి మనం లైఫ్ ఇస్తే ఇక అంతకంటే గొప్ప ఇంకా మనకేముండాలి, అంతకంటే గొప్ప లైఫ్ మనకి ఇంకెవరికి ఇవ్వలేం కదా. ఒక పిల్లవాడికి జీవితాన్ని ఇచ్చినట్లుగా అవుతుంది. ఇంకా పెద్ద అత్తయ్య గారికి అమ్మాయిలంటే ఇష్టం అని చెప్పింది కదా. సో ఒక అమ్మాయిని తీసుకెళ్ళిపోయి పెద్ద అత్తయ్య గారి చేతిలో పెడదాం, అప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, భవానీదేవి గారి కూడా దానికి యాక్సెప్ట్ చేస్తారు అన్నట్లుగా కృష్ణ చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ మాటలకి మురారికి అయితే ఫస్ట్ కంగారు పుడుతుంది. ఇదేంటి కృష్ణ ఇట్లా బిహేవ్ చేస్తుంది, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది, తన మనసులో ఏముంది అని మురారికి అర్థం కాదు. ఇప్పుడు అయినా కృష్ణ, మనం ఒక పని మీద బయటకు వెళ్తున్నాం కదా, ఫస్ట్ ఆ పని చూడు, ఆ పని అయ్యాక మనం మిగతా పని గురించి ఆలోచిద్దాం. ఫస్ట్ వెంటనే మనం డాక్టర్ని కలుద్దాం, అపాయింట్మెంట్ లేట్ అయిపోతుంది, మళ్ళీ డాక్టర్ వెళ్ళిపోతే మనకి ప్రాబ్లం కదా, వెంటనే డాక్టర్ని కలవాలి అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. కృష్ణకి మాత్రం ఆ పిల్లల్ని వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోవాలనిపించట్లేదు ఫ్రెండ్స్. చాలాసేపు ఆ పిల్లలతోనే స్పెండ్ చేయాలని, చాలా ఆనందంగా ఉండాలనిపిస్తుంది. వాళ్ళందరి పేర్లు కనుక్కొని వాళ్ళతో ఆడుకొని హ్యాపీగా ఆ రోజంతా స్పెండ్ చేయాలని ఉంది. కానీ మురారి అయితే డాక్టర్ అపాయింట్మెంట్ కుదిరింది కదా, మళ్ళీ ఆమె వెళ్ళిపోతుంది, వెంటనే మనం ఇక్కడ నుంచి బయలుదేరాలి అని కృష్ణని తీసుకెళ్తూ ఉంటాడు ఫ్రెండ్స్. కృష్ణకైతే ఆ ప్లేస్ వదిలేసి అస్సలు వెళ్ళాలని లేదు. ఆ పిల్లల్ని చూస్తూ, వాళ్ళ నవ్వుల్ని చూస్తూ, వాళ్ళ ఆటల్ని చూస్తూ, వాళ్ళతో పాటు ఆడుకోవాలని, వాళ్ళతో పాటు ఎంజాయ్ చేయాలని కృష్ణకి ఉంది. కానీ మురారి ఉన్న సిచ్యువేషన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడంతో ఇక కృష్ణ అయితే యాక్సెప్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. సరే ఏసీపీ సార్ వెంటనే వెళ్దాం పదండి, మళ్ళీ లేట్ అవుతుంది కదా, వెంటనే మనం వెళ్ళి వైదేహి డాక్టర్ గారిని కలిసి అసలు
సిట్యుయేషన్ ఏంటో తెలుసుకుందాం. ఆ సరోగసీ తల్లి ఎవరో కూడా మీరు నాకు చెప్పాలి ఏసీపీ సార్. ఆ బాధ్యత కూడా మీ పైనే ఉంది. నాకు మాట ఇచ్చారు కదా, తప్పకుండా ఆ సరోగసీ తల్లి గురించి కూడా నాకు చెప్పండి అని మురారిని అడుగుతూ ఉంటుంది. ఫ్రెండ్ కృష్ణ, నీకు మాట ఇచ్చా కదా, నాది బాధ్యత. ఆ సరోగసీ తల్లి గురించి పూర్తి వివరాలు నీకు నేను తెలియజేస్తాను. నువ్వే ఆమెని దగ్గరుండి చూసుకుని చాలా జాగ్రత్తగా మన బిడ్డని తీసుకువచ్చే బాధ్యత కూడా నీదే. అన్నీ నువ్వే చూసుకోవాలి కృష్ణ అని మురారి చెప్తూ ఉంటారు. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఏసీపీ సార్, నాకు ఒక్క హెల్ప్ అన్నా చేశారు. ఈ బాధలో నాకు అదొక్కటే కొంచెం ఓదార్పుగా ఉంది. సరే పిల్లలు, నేను మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలుస్తాను. మీరందరూ వెళ్ళి ఆడుకోండి హ్యాపీగా అని కృష్ణ చెప్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, సరే అని అందరూ వెళ్ళి తిరిగి ఆడుకుంటూ ఉంటారు. ఇక కృష్ణ అయితే వాళ్ళకి బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళలేక వెళ్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఆ పిల్లలందరినీ చూసి, వాళ్ళ బోసి నవ్వుల్ని చూసి, వాళ్ళ అమాయకపు చూపులను చూసి కృష్ణకైతే ఆ ఆశ్రమంలో ఉండిపోవాలన్నంత ఇదిగా ఉంది. ఫ్రెండ్స్, ఇక మురారి అయితే తొందర పెడుతుందో అక్కడి నుంచి బయలుదేరుతుంటుంది. ఫ్రెండ్స్, ఇక కృష్ణ మురారి ఇద్దరు కలిసి వైదేహి డాక్టర్ని కలుసుకోవడానికి వెళ్తూ ఉంటారు. ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళేసి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేస్తారు. ఫ్రెండ్స్, పూర్తి చేసి ఏవైతే తను పేపర్స్ ఇస్తుంది, రూల్స్ రిస్ట్రిక్షన్స్ వాటన్నిటి గురించి, ఆ పేపర్స్ అన్నిటి మీద కనీసం కృష్ణ చదవకుండా సైన్ పెట్టేస్తుంది. ఫ్రెండ్స్, అప్పుడే అర్థమవుతుంది కృష్ణ ఎంత యాంగ్జైటీతో ఉందో, ఎంత తొందరగా పిల్లలు కావాలనుకుంటుందో అనే విషయం క్లియర్గా తెలుస్తుంది. ఇక వైదేహి డాక్టర్ని అయితే ఆ సరోగసీ తల్లి ఎవరో, ఆమె డీటెయిల్స్ కూడా మాకు చెప్పండి ప్లీజ్ అని అంటూ ఉంటుంది. ఫ్రెండ్స్, కృష్ణ అయితే, మేడం మీరు కూడా డాక్టరే కదా, మీకు తెలుసు కదా డీటెయిల్స్ ఏవి చెప్పకూడదని, అవన్నీ సీక్రెట్ అని మీకు తెలుసు కదా అని అంటూ ఉంటుంది. ఫ్రెండ్స్, వైదేహి డాక్టర్, ప్రతి దానికి డాక్టర్ అని నన్ను అనకండి, నేను కూడా ఒక తల్లినే. ఇప్పుడు నేను కూడా ఒక తల్లిని కావాలని చేస్తున్న ఈ ప్రయత్నం. సో దయచేసి నాకు కొంచెం ఆ ఇన్ఫర్మేషన్ అందింది. దానివల్ల వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నేను వాళ్ళని కొంచెం జాగ్రత్తగా చూసుకొని నా బిడ్డ జాగ్రత్తగా బయటకు వచ్చేలా చూసుకుంటాను. అందుకోసం మాత్రమే నేను అడుగుతున్నాను అని. ఇప్పుడు మీరు సైన్ పెట్టారే ఆ పేపర్స్లో ఆ విషయం కూడా ఉంది. ఈ డీటెయిల్స్ ఎవ్వరికీ చెప్పకూడదు, అవి సీక్రెట్గానే ఉంచాలి అని అంటూ ఉంటుంది. ఫ్రెండ్స్, వైదేహి డాక్టర్, రూల్స్ అన్నీ వేరే వాళ్ళకి మనకి కాదు, నేను కనుక్కుంటానుగా కృష్ణ, నువ్వేం కంగారు పడుకో అన్నట్లుగా మురారి హామీ ఇస్తూ ఉంటాడు. ఫ్రెండ్స్, అంటే మురారి ఉద్దేశం ఏంటంటే వెంటనే పరిమళ డాక్టర్కి ఫోన్ చేసి ఆమె పర్మిషన్ ద్వారా అక్కడ డాక్టర్స్తో తెలుసుకుందామనే ఉద్దేశం మురారి మనసులో ఉందని నాకు అనిపిస్తుంది. ఫ్రెండ్స్, కృష్ణ మురారి ఇద్దరు ఎంతగానో డీటెయిల్స్ అడిగినా చెప్పినా సరే వైదేహి డాక్టర్ అవన్నీ సీక్రెట్, నేను చెప్పను అని క్లియర్గా చెప్పేస్తుంది. ఫ్రెండ్స్, ఇదేంటి ఇంతగానో బతిమలాడినా ఆమె చెప్పట్లేదు అని కృష్ణ చాలా బాధపడుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, వెంటనే మురారి అయితే, కృష్ణ అవన్నీ నేను చూసుకుంటాగా, నువ్వేం పట్టించుకోకు, నువ్వు రా బయటికి అని కృష్ణని అయితే మురారి బయటకు తీసుకుని వస్తాడు. ఫ్రెండ్స్, నేను నీకు మాట ఇచ్చాను కదా, నేను నిలబెట్టుకుంటాను. ఎలాగైనా సరే నేను నీకు ఆ సరోగసీ తల్లి గురించి పూర్తి డీటెయిల్స్ నీకు చెప్తాను. నువ్వే తనకి పక్క నుండి అన్ని సేవలు చేద్దువు కానీ ఆ బాధ్యత నాది అని చెప్పాను కదా, నువ్వు ఎందుకు మళ్ళీ పదే ఆ డాక్టర్ని అడుగుతావు? నేను చేయాల్సిన ప్రాసెస్లో నేను చేస్తాను కదా కృష్ణ అని మురారి అంటూ ఉంటాడు. ఫ్రెండ్స్, వెంటనే మురారి అయితే కృష్ణని బయటకు తీసుకొస్తాడు. ఇదేంటి సిపి సార్ బయటికి తీసుకువచ్చారు, ఇంకొంచెం సేపు బతిలాడుంటే ఆవిడ డీటెయిల్స్ చెప్పేసేది, అనవసరంగా బయటకు తీసుకువచ్చారంటే అలా ఏం చెప్పదు, చెప్పేదైతే ఎప్పుడో చెప్పేదిలే, కానీ నువ్వు వెంటనే క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళిపో, నేను దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కనుక్కొని వివరాలు తెలుసుకుని నీకు గుడ్ న్యూస్ చెప్తాను. అప్పుడు నువ్వు హ్యాపీగా ఆమె ఎవరో తెలుసుకుని ఆమెకు తగిన సేవలు చేద్దువు కానీ అని మురారి అంటూ ఉంటాడు. ఫ్రెండ్స్, సరే ఏసీపీ సార్, మీరు నాకు గుడ్ న్యూస్ చెప్పాలి, నేనైతే క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతాను, మీరైతే నాకు తొందరగా గుడ్ న్యూస్ చెప్పేయండి అని కృష్ణ అంటూ ఉంటుంది. ఫ్రెండ్స్, సరే కృష్ణ, ఫస్ట్ నువ్వు వెళ్ళు, ఇప్పుడు నేను ఆ పనిలో ఉండాలి కదా, ఆ పని చేయాలంటే నీతో వస్తే కనుక నేను ఏ పని చెయ్యలేను, నువ్వు ఇంటికి వెళ్ళు, నేను ఆ పని చూసుకుని వస్తానని వెంటనే మురారి అయితే ఫోన్ తీసేసి పరిమళ డాక్టర్కి కాల్ చేసేసి పరిమళ డాక్టర్ పర్మిషన్ తీసుకుంటాడు. ఎందుకంటే హాస్పిటల్ పరిమళ డాక్టర్ వాళ్ళదే కనుక ఈజీగా ఇన్ఫర్మేషన్ వస్తుందని మురారికి నమ్మకం అనమాట. ఇక అందుకే అక్కడ ఉన్న డాక్టర్స్కి చెప్పిస్తాడనమాట, ఇక డీటెయిల్స్ అవన్నీ కొన్ని చెప్పండి అని ఆమె చేత పర్మిషన్ తీసుకునేలా చేస్తాడు మురారి. ఇక దానివల్ల
డీటెయిల్స్ తెలుస్తాయి అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కృష్ణని పంపించేసి మురారి అయితే పరిమళ డాక్టర్తో క్లియర్గా విషయం అంతా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాడు. చేసేసి మేడం వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి కలుస్తాడు. పరిమళ డాక్టర్ గారు కాల్ చేశారా, ఆ డాక్టర్ పంపిస్తేనే నేను వచ్చాను, ఆల్రెడీ చెప్పుంటారు కదా అంటే, ఆ డీటెయిల్స్ ఎవరికి చెప్పకూడదు సార్, చాలా సీక్రెట్. అది తెలుసు, అందుకే కదా పరిమళ డాక్టర్ చేత కాల్ చేయించాను, వెంటనే మీరు డీటెయిల్స్ చెప్పండి అని డాక్టర్ని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఓకే సార్, నేను ఈవినింగ్ ఫైల్ తెప్పించి ఉంచుతాను, అప్పుడు చెప్తాను, మీరు ఇప్పుడు వెళ్ళండి అని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. అప్పుడు దాకా మేము ఆగలేమన్నట్లుగా మురారి అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఈలోపు కృష్ణ అయితే క్యాబ్లో వెళ్తూ చాలా బాధపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఆమె బాధకైతే అంతు లేకుండా ఉంటుంది. ఇదేంటి ఏసీపీ సార్ ఆ సరోగసి గురించి తెలుసుకుంటారా డీటెయిల్స్, ఆమెను కలవగలిగితేనే నేను ఈ ప్రాసెస్ అంతా జాగ్రత్తగా చేయగలను, అత్తయ్యకి ఇచ్చిన మాట నిలబెట్టుకోగలను కృష్ణ బాధ అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక మురారి అయితే పరిమళ డాక్టర్ రిసీవ్ చేసిన డాక్టర్ దగ్గరికి వచ్చేసి కూర్చుంటూ ఉంటాడు. రికమెండ్ చేసిన డాక్టర్ దగ్గరికి వచ్చేసి కూర్చుని మాట్లాడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. వెంటనే ఆ డీటెయిల్స్ నాకు చెప్పండి మేడం, పరిమళ డాక్టర్ ఆల్రెడీ మీకు చెప్పే ఉంటుంది కదా, ఆ డీటెయిల్స్ నాకు వెంటనే ఈవినింగ్ చెప్తాను అంటది. కానీ ఈవినింగ్ వరకు నేను వెయిట్ చేయలేను మేడం, ఇప్పుడే చెప్పండి, నా భార్య కళల్లో సంతోషం నేను చూడాలి, ఎందుకంటే తను జాగ్రత్తగా ఆ పర్సన్ని తను జాగ్రత్తగా చూసుకొని తనకి పుట్టబోయే బిడ్డ యొక్క పూర్తి సంరక్షణ తనే తీసుకోవాలి అనుకుంటుంది. అందుకే తన డీటెయిల్స్ అడుగుతున్నాం తప్ప అంతకు మించి వేరే ఏమీ లేదు. మీరు కొంచెం డీటెయిల్స్ ఇస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, నా భార్య కళల్లో సంతోషాన్ని చూడగలుగుతాను. మీకు చాలా సంతోషంగా ఉన్నట్లుంది, మీ భార్య కళల్లో సంతోషాన్ని మీరు వెంటనే చూడాలనుకుంటున్నారు అనుకుంటా అని ఆ డాక్టర్ అంటూ ఉంటుంది. అవును డాక్టర్, తను చాలా బాధలో ఉంది, ఇప్పటికే తను చాలా బాధపట్టాను, ఈ యొక్క విషయం ద్వారా తను చాలా హ్యాపీగా ఉంటుందని నాకు అనిపిస్తుంది అని మురారి అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఈలోపు నెక్స్ట్ డే ప్రోమో వస్తుంది ఫ్రెండ్స్. ఇక మురారి అయితే కృష్ణకి కాల్ చేస్తాడు, ఆ డీటెయిల్స్ తెలిసింది కృష్ణ అని హ్యాపీ న్యూస్ చెప్తూ ఉంటాడు ఫ్రెండ్స్. కలిసిన మురారి సార్ చాలా సంతోషం ఉంటుంది. ముకుంద కూడా హాస్పిటల్కి వస్తుంది ఫ్రెండ్స్. ఆ సరోగసి తల్లి ఎవరో తెలుసుకుని ఆమెను జాగ్రత్తగా కాపాడదామని ఒక ఉద్దేశంతోనే మేము డీటెయిల్స్ అడుగుతున్నాం అని మురారి చెప్తూ ఉంటాడు. నీకు సరోగసి తల్లి ద్వారా గర్భాన్ని దానం ఇచ్చేది ఎవరో కాదు నేనే అని కృష్ణ ముకుంద అయితే మురారి మీద ఒట్టేసి మరీ చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక కృష్ణకి మురారికి ఇద్దరికి తెలుస్తుంది ఆ సరోగసి తల్లి ముకుంద అని. నెక్స్ట్ మండే ఎపిసోడ్లో ఆ సీన్స్ అన్నీ మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకేమైనా సీరియల్స్ గురించి అప్డేట్స్ రివ్యూస్ కావాలి మీకు అనిపిస్తుంది